మీడియా మిత్రులకు నమస్కారం. మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. సో ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గతంలో ఇప్పుడు అందరూ సర్వే రిపోర్ట్లు చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు. అది అందరికీ కూడా తెలిసిన విషయమే. నేను కూడా సెప్టెంబర్ 17 నుంచి కూడా, అంటే దాదాపు 40 నుంచి 45 రోజుల వరకు కూడా సర్వేను గ్రౌండ్లో, అంటే ఇక్కడ 2 విధాలుగా జూబ్లీహిల్స్లో బస్తీలు, డివిజన్లు, వీటికి అనుగుణంగా సర్వే శాంపిల్స్ సేకరించారు, కాల్స్ చేయడం జరిగింది, గ్రౌండ్లో తిరగడం జరిగింది. ఇవన్నీ కూడా బేస్ చేసుకొని క్యాండిడేట్ డిక్లేర్ కాకముందుకు సెప్టెంబర్ 18 రోజున నేను ఒక సర్వే రిపోర్ట్ మీకు ఇవ్వడం జరిగింది. మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. సో నేను మీడియా మిత్రులకు తెలియజేయండి, ఫస్ట్ ఒక 1 minute నేను చెప్తాను, తర్వాత మీకు సర్వే రిపోర్ట్ నేను చూపిస్తాను. సెప్టెంబర్ 17 రోజు నేను సర్వే రిపోర్ట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం 4 పార్టీల మీద కూడా సర్వే చేసి ఇండివిజువల్ రిపోర్ట్ నేను ఇవ్వడం జరిగింది. సో ఎంఐఎం రిపోర్టు, కాంగ్రెస్ రిపోర్టు, బీఆర్ఎస్ రిపోర్టు, బీజేపీ రిపోర్టు అన్ని సపరేట్గా ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం సెప్టెంబర్ 17కి 3% బీఆర్ఎస్కు ఎడ్జ్ ఇవ్వడం జరిగింది. సో గ్రౌండ్లో ఉన్న వాస్తవం నేను ఆ రోజు చెప్పడం జరిగింది. సో నేను ఆ రోజు కూడా నేను మీడియా మిత్రులకు తెలియజేస్తుంది ఏంటంటే, నేను ఆ రోజు కూడా క్లియర్గా చెప్పాను, క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత 100% సర్వే చేంజ్ అవుతుందని కూడా చెప్పాను. సో అదే సర్వే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కు డిక్లేర్ ఇచ్చిన తర్వాత 3 క్యాండిడేట్లు డిక్లేర్ అయిన తర్వాత సర్వే చేయడం జరిగింది. మాగంటి సునీత గారు ముందే డిక్లేర్ అయ్యారు, ఆ తర్వాత నవీన్ యాదవ్ క్యాండిడేట్ని డిక్లేర్ చేశారు, ఆ తర్వాత దీపక్ రెడ్డి గారిని క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు. సో వీళ్ళ 3 కూడా క్యాండిడేట్స్ని డిక్లేర్ చేసిన తర్వాత డే బై డే ఆ రోజు నుంచి మొన్నటి వరకు కూడా క్లియర్గా ఫస్ట్ వరకు కూడా ఈ సర్వే రిపోర్ట్ని బేస్ చేసుకొని సర్వేను గ్రౌండ్లో దాదాపు అంతకుముందుకు ఒక 4 నుంచి 5 వేల శాంపిల్స్, మొన్న కూడా 4 నుంచి 5 వేల శాంపిల్స్ సర్వే శాంపిల్స్ చేసి టెలిఫోన్ ద్వారా, గ్రౌండ్ ద్వారా అన్ని విధాలుగా సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అదే రిపోర్ట్ను మీకు ముందుంచుతున్నాను. నేను ఏ పార్టీలకు నాకు సంబంధం లేదు, నేను కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఎవరితో నాకు సంబంధం లేదు. సో గతంలో ఉండొచ్చు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్వేలు చేసిన అది వాస్తవం. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేను ఏ పార్టీకి కూడా సర్వే చేయట్లేదు. నా సొంతంగా యాజ్ ఏ సైఫాలజిస్ట్గా నేను గ్రౌండ్లో పనిచేసి వాస్తవాలను తెలియజేయడానికే నేను ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను నా ఇష్టానుసారంగా సర్వే చేసి చెప్తే ఎక్కడో వేడే పెట్టేవాడిని. సో ఈరోజు మీ అందరి ముందు, ప్రెస్ మిత్రుల ముందు నేను పెట్టడానికి రీజన్ ఏంటంటే, నీతిగా, నిజాయితీగా అసలు గ్రౌండ్లో జరుగుతున్న వాస్తవాలను వెల్లడించడానికే మీకు సర్వే రిపోర్ట్ను రిలీజ్ చేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో గత కొంతకాలంగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద కూడా చాలా అపోహాలు, బీఆర్ఎస్ అని వాళ్ళు, కాంగ్రెస్ అని వీళ్ళు, బీజేపీ అని వాళ్ళు, ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. సో కొంచెం హాట్ టాపిక్ కూడా మారింది. సో ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు గ్రౌండ్లో జరుగుతున్న విషయాన్ని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ డివిజన్ వారిగా, బస్తీ వారిగా నేను సర్వే రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ మీ చేతిలో కూడా ఉంది సార్. ఒకసారి నేను క్లియర్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేను డివిజన్ వైజ్గా, బస్తీ వైజ్గా రిపోర్ట్ చెప్పిన తర్వాత, ఫైనల్ రిపోర్ట్ చెప్పిన తర్వాత నేను మీ అందరితో మాట్లాడతాను. ముందుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సర్వే రిపోర్ట్ వచ్చేసి బోరబండ డివిజన్ సార్. ఇది బోరబండ డివిజన్ అంటే ఏంటి సార్? వాళ్ళు ఎక్కువ షాప్స్ కానీ, తర్వాత మార్కెటింగ్ కానీ, కొంచెం ఫ్లోటింగ్ కానీ ఎక్కువగా ఉండేటటువంటి డివిజన్, టౌన్ టైప్ అంటే ప్లేసెస్, మెయిన్ రోడ్ ప్లేస్లలో కిరాణం షాప్స్, మార్కెట్ యార్డ్స్, అపార్ట్మెంట్స్, దాని తర్వాత హోటల్స్, ఇట్లాంటి దగ్గర మనం అన్ని బేస్ చేసుకొని సర్వే, అంటే 18+ నుంచి
యువతని తీసుకోవడం జరిగింది, మహిళలను తీసుకోవడం జరిగింది, 40+ వాళ్ళని తీసుకోవడం జరిగింది. అన్ని రకాలుగా సర్వే చేస్తే బోరబండ సర్వే రిపోర్ట్ వచ్చేసి ఒక 1% బీఆర్ఎస్ నాకు ఇప్పుడు లీడ్ లో కనిపిస్తుంది. 0.9% అంటే జస్ట్ 1%. అంటే 43.6 కాంగ్రెస్ నవీన్ యాదవ్ ఉంది. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ మాగంటి సునీత గోపీనాథ్కి 44.5. అదేవిధంగా లంకల దీపక్ రెడ్డికి 11.8. బోరబండ బస్తీ, ఇది బస్తీలలో సార్ స్లమ్, పూర్తిగా స్లమ్ ఏరియాలలో. ఇక్కడ ఈ స్లమ్ ఏరియాలలో కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, యూపీ, బీహార్ వలస వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పనిచేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు బస్తీలలో. స్లమ్ లో తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ బోరబండ కాంగ్రెస్ 40.7 నవీన్ యాదవ్ ఉంది, 45.8 బీఆర్ఎస్ కుంది, 13.3 బీజేపీకి ఉంది. అంటే ఇక్కడ కూడా బోరబండ బస్తీలో కూడా బీఆర్ఎస్ లీడ్ లో 5% కనిపిస్తుంది. 5% బీఆర్ఎస్ లీడ్ లో కనిపిస్తుంది బోరబండ బస్తీలో. ఇక రహమత్ నగర్ తీసుకుంటే, రహమత్ నగర్ తీసుకున్నట్టయితే ఈ రహమత్ నగర్ లో చాలా జాగ్రత్తగా సర్వే చేయడం జరిగింది. గత కొంతకాలంగా చాలా సీరియస్ గా గ్రౌండ్ వర్క్ చేసినప్పటికీ రహమత్ నగర్ లో కాంగ్రెస్ నవీన్ యాదవ్ కి 46.3 ఉంది, మాగంటి సునీతకు బీఆర్ఎస్ 39.6 ఉంది, దీపక్ రెడ్డి గారికి 13.9 సార్, 13.9. సో 6.7% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది ఇక్కడ రహమత్ నగర్ లో సార్. అదేవిధంగా రహమత్ నగర్ బస్తీ తీసుకున్నట్టయితే స్లమ్లలో తీసుకున్నట్టయితే రహమత్ నగర్ బస్తీ తీసుకున్నట్టయితే